సార్ ధ్యాన అనుభవాలు, స్వప్నాలు 2 ఒకటేనా? కాదు కదా. కొంతమంది గాఢ నిద్రలో ఉంటారు, స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక రకమైన అనుభవం పొందుతూ ఉంటారు. అవి స్వప్నాలా, అనుభవాలా? అసలు స్వప్నం అంటే మీ అర్థం ఏమిటి? మన చేతనావస్థ లేనప్పుడు ఒక విజువలైజేషన్. చేతనావస్థ లేనప్పుడు విజన్ ఎలా వస్తుంది నీకు? చేతన ఎప్పుడు ఉంటుంది. నిద్రావస్థలో ఒక చైతన్యం ఎప్పుడు ఉంటుంది. మీ నిద్రావస్థలో అంటే శరీరం నిద్రపోతున్నప్పుడు మీరు బయటకు వస్తారు. మీరు బయటకు వచ్చి ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. ఆ ఆలోచనలన్నీ మీకు కనబడుతుంటాయి. మీ ఆలోచనలు మీకు కనబడుతుంటాయి. వేకువ జాములో మీ ఆలోచనలు మీకు కనపడవు, కానీ నిద్రలో మీ ఆలోచనలన్నీ మీకు కనబడతాయి. ఓకే. మీరు ఏది ఆలోచన మీకు కనబడుతుంటుంది నిద్రావస్థలో. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీ ఆలోచన మీకు కనపడదు, మీకు ఆలోచన మీకు కనపడదు, కానీ అక్కడ కనబడుతుంది. మీరు ఏ ఆలోచన చేస్తే కనబడుతుంటుంది. ఆ కనబడబట్టినే మీరు కళలు అంటారు, స్వప్నాలు అంటారు. అవన్నీ మీ సృష్టి, మీ ఆలోచనలే.